టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంట్లో విభేదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యనమల ఫ్యామిలీలో విభేదాలు, వర్గ విభేదాలు ఒకసారిగా బయటపడ్డాయి. తునిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో తెలుగు తమ్ముళ్ళు కొట్టుకున్న సందర్భం అక్కడ చోటు చేసుకుంది. తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. దివ్యకు శుభాకాంక్షలు చెప్పడానికి యనమల రాజేష్ అక్కడికి వెళ్లారు. అయితే యనమల రాజేష్ వర్గాన్ని కృష్ణుడు వర్గం అడ్డుకున్నారు. యనమల కృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. తోపులాటతో ఆ ప్రాంతం అంతా కూడా రసాబసగా మారిపోయింది. న్యూ ఇయర్ వేడుకలు రసాబసగా మారిపోయాయి. గత కొన్నాళ్లుగా యనమల కృష్ణుడు, యనమల రాజేష్ మధ్య వర్గ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. నిజానికి యనమల రామకృష్ణుడితో వీళ్ళు సఖ్యంగానే ఉంటారు. కానీ యనమల కృష్ణుడు, యనమల రాజేష్ మధ్య అక్కడ వర్గ విభేదాలు కనిపిస్తున్నాయి. దీంతో న్యూ ఇయర్ వేడుకల్లో ఒక్కసారిగా రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతో మరోసారి అక్కడ ఈ వర్గ పోరు బయటపడింది. కొన్నాళ్ళుగా యనమల కృష్ణుడికి, యనమల రాజేష్కి మధ్య వర్గ విభేదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో యనమల దివ్య ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలకు రాజేష్ అక్కడికి వచ్చాడు శుభాకాంక్షలు చెప్పడానికి. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడి వర్గానికి చెందిన వాళ్ళు యనమల రాజేష్ను అడ్డుకోవడంతో అక్కడ బాహాబాహీ జరిగింది. ఒకరినొకరు తోసుకుంటున్నారు, ఒకరినొకరు చొక్కాలు పట్టుకొని గుంజుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తునిలో యనమల రామకృష్ణుడు కుటుంబ సభ్యులే ఇలా ఒకరికొకరు పిడిగుద్దులు కురిపించుకోవడం, ఒకరిపై ఒకరు దాడికి దిగడం, వర్గ పోరును అక్కడ ప్రోత్సహించేలా చేయడం, ఇవన్నీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఏంటి యనమల కృష్ణుడికి రాజేష్కి మధ్య వర్గ విభేదాలు ఏంటి? చాలా కాలం నుంచి ఉన్నాయి, కానీ నిన్న ఏం జరిగింది అసలు? రోహిత్, తుని యనమల సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో యనమల రామకృష్ణుడు ఇంట్లో వర్గ విభేదాలు నూతన సంవత్సర వేడుకల్లో ప్రధానంగా బయటపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. చూసుకుంటే ఈ రోజు ఉదయంలో భారీగా తుని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అయితే యనమల దివ్యను ప్రకటించిన నేపథ్యంలో భారీ ఎత్తున ఈ రోజు ఏర్పాట్లు, న్యూ ఇయర్ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా యనమల రామకృష్ణుడితో పాటు యనమల దివ్య కూడా అందులో వేదికపై ఉన్నారు. వేదికపై ఉన్న నేపథ్యంలో యనమల రామకృష్ణుడు సోదరుడు ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు, వాళ్ళ అన్నయ్య యనమల రామకృష్ణుడు అన్నయ్య నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు యనమల రాజేష్ అయితే అక్కడ రావడం, తన సోదరు ఎవరైతే ఉన్నారో యనమల దివ్యకైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున అక్కడ రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో పైకి వేదికపై వెళ్లే సమయంలో యనమల కృష్ణుడు వర్గం ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక్కసారిగా అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ వాతావరణం తెలుసుకుందో, అలా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ అలాగే తోపులాట అయితే చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా తునిలో వర్గ విభేదాలు, కుటుంబంలో ఉన్న వారికి మధ్యనే వర్గ విభేదాలు బయటపడడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోనే ఈ యొక్క చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. గతం నుంచి కూడా యనమల రాజేష్ ఎవరైతే ఉన్నారో యనమల సోదరుడు గతం నుంచి కూడా యనమల కృష్ణుడికి ఇద్దరి మధ్య అయితే గతం నుంచి కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో యనమల కృష్ణుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా సరే అతనికి సహకరించకుండా అతను వేరేగా ప్రజారాజ్యం సమయం నుంచి కూడా యనమల రాజేష్ దూరంగా ఉండే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో యనమల దివ్యకైతే ఇన్ఛార్జిగా కేటాయించినప్పటికీ కూడా యనమల రామకృష్ణుడికి అయితే దగ్గరగా రాజేష్ అయితే వస్తున్నారు. యనమల సోదరికి దివ్యకైతే అతను సహకరించేందుకు కూడా అన్ని సన్నద్ధన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు గతం నుంచి కూడా ఇతనికి రాజేష్ ఉన్నటువంటి వర్గ విభేదాలతో బయటపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు కూడా అక్కడికి రావడం, అలాగే ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవడంతో యనమల రామకృష్ణుడికి అయితే ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇరు వర్గాలను కూడా సర్దినట్టు ప్రయత్నం కూడా చేసినప్పటికీ ఎవరు కూడా మాట వినకుండా అక్కడ తోపుచున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిలో ఈ విధంగా వర్గ విభేదాలు బయటపడడం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. రోహిత్, రైట్, యనమల ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఈ విభేదాలకు సంబంధించి న్యూ ఇయర్ వేడుకల్లో చోటు చేసుకున్న ఈ రసాబస్ గురించి?
యనమల రామకృష్ణ కూడా వేదిక పైన ఉన్నారు. వేదిక పైన ఉన్న సమయంలోనే అక్కడ వచ్చి ఒక్కసారిగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వేదిక మీద ఆల్మోస్ట్ రాజేష్ అయితే ఎక్కేశారు. ఆ నేపథ్యంలో వెంటనే ఒక్కసారి ఆకండి అంటూ యనమల కృష్ణుడు కూడా పక్కన ఉండడంతో అందరం కూడా వర్గీయులు ఒక్కసారిగా ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఆ గొడవ జరిగిన నేపథ్యంలో మొదటగా రామకృష్ణుడు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చెప్పే ప్రయత్నంలోనే వినకుండా ఇరు వర్గాలు కూడా అది ఒక స్థితి మించిపోయిందని చెప్పవచ్చు. ఆ వినే లోపలనే అక్కడ ఎవరి మాట కూడా పట్టించుకోకుండా గతం నుంచి ఉన్నటువంటి కక్షలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గ విభేదాలతోనే ఒక్కసారిగా తోపులాట అనేది ప్రధానంగా అక్కడ జరిగిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమన్నా ఆ కృష్ణుడు కూడా యనమల రామకృష్ణుడు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. చెప్పినా సరే ఎవరు కూడా వినిపించుకోకుండా ఆ చివరికి ఆ యనమల రామకృష్ణుడు ఆ ప్రమేయం చేసి వాళ్ళంతా కూడా ఇద్దరిని కూడా నచ్చ చెప్పడంతో అక్కడ కూడా వాతావరణం సద్దుమణిందని ప్రధానంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ప్రకాష్. యనమల రామకృష్ణుడి ఇంట్లో ఒక్కసారిగా కుటుంబ విభేదాలు బయటపడ్డాయి. ఒకే పార్టీలో అందరూ ఉన్నారు. కానీ నిన్న యనమల దివ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు శుభాకాంక్షలు చెప్పడానికి యనమల రాజేష్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో యనమల రాజేష్ వచ్చిన సందర్భంలో యనమల రామకృష్ణుడు కూడా అక్కడే ఉన్నారు. యనమల కృష్ణుడు కూడా అక్కడే ఉన్నారు. అయితే యనమల కృష్ణుడికి చెందిన వర్గం రాజేష్ని అడ్డుకోవడంతో ఒక్కసారిగా రసాబస్గా మారింది. ఒకరికొకరు ఒక వర్గాన్ని మరొక వర్గం పిడిగుద్దులు కూడా కురిపించుకున్న సందర్భం చోటు చేసుకుంది. అయితే దీనిపైన మళ్ళీ యనమల రామకృష్ణుడు కలగజేసుకుని సర్ది చెప్పడంతో వాళ్ళంతా పక్కకి వెళ్ళారు. అయితే ఒకే కుటుంబంలో ఒకే పార్టీలో ఈ రకమైనటువంటి విభేదాలు మంచి పరిణామం కాదు అని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా వినిపిస్తూ ఉంది.